నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. బీజేపీకి ఎప్పుడు లేనట్టుగా సౌత్ ఇండియాపై అంత ప్రేమ ఎందుకు? కేవలం పార్లమెంటులో 543 సీట్లు ఉంటే అందులో దక్షిణాదికి 130 సీట్లు, ఏది పాండిచేరితో కలుపుకుంటే 130 సీట్ల కోసం కేంద్రం మోదీ ముఖ్యంగా ఇన్నిసార్లు తిరుగుతుంది, ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆంధ్ర చుట్టూ, తమిళనాడు, తెలంగాణ, కేరళ. ఎందుకు చేస్తున్నాడు? అసలు కథ ఏంటి? రానున్న కాలంలో ఒక కొత్త నానుడు వస్తుంది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశానికి ప్రత్యేకంగా ఓ ప్రధానమంత్రి కావాలి. మాకు నీవు చేసే పద్ధతులు బాగాలేదు. వై నాట్ ఐఆర్ఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యుఐఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. యుఎస్ఏనే ఉండాలా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లాగా ఎక్కడికి పడితే అక్కడ ఒక ప్రధానమంత్రి ఇవ్వచ్చు కదా. 29 రాష్ట్రాలు అని కొంతమంది, చాలామంది ఇవన్నీ కాదు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు చూస్తుంది. ఉత్తరాదిలో బాగా అభివృద్ధి చెందుతుంది, కానీ దక్షిణాదిలో అభివృద్ధి లేదు. కానీ అభివృద్ధిలో లేకపోయినా దక్షిణాదిలో కేంద్ర పాలిత పార్టీలు ఇక్కడ లేవు. ఎందుకని? ఒక పక్క కాంగ్రెసు 128 సంవత్సరాలు చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెసు ఇక్కడ బాగా అయిపోయింది. దాంట్లో నుండి వచ్చిన బీజేపీ కూడా ఇక్కడ బాగా అయిపోతుంది. ఎందుకని అంటే కేవలం ఉత్తరాదికే వాళ్ళు అభివృద్ధి చెందించుకుంటున్నారు, దక్షిణాదిలో అభివృద్ధి లేదు. ఇక్కడ చాలా వరకు దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, అలాగే మన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఈ 5 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు అంటారు. ఈ 5 రాష్ట్రాలకి ఎందుకు చిన్న చూపు చూస్తుంది? ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను చేజిక్కించుకున్నది. అది చాలా అంటే చాలా బలవంతంగా మోదీ ఈ మిగతా ఒక్క 3 రాష్ట్రాలనన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో తాను చేదిక్కించుకోవాలి అని మోదీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ప్రేమైన తెలుగు సోదరులారా, నా తమిళ సోదరులారా, వణక్కం, ఎల్లరూ కుశలమ్మేనా? ఇలాగా వచ్చిరాని భాషతో మన తెలుగు మన తెలంగాణ తెలుగు, ఆంధ్ర, కర్ణాటక మన భాషల్ని అవమానం చేస్తారు. ఒక ప్రసంగంలో చెప్తున్నాడు, తమిళ్ చాలా ప్రాచీనమైన భాష, మన భారత భాష, మన భారతీయులు. తమిళ్ కాదు, సంస్కృతం చాలా ప్రాచీనమైన భాష. సంస్కృతంలో నుండి తెలుగు పుట్టింది, తెలుగులో నుండి అన్ని భాషలు పుట్టినాయి. ఆ విషయం చాలా తక్కువ మంది తెలుసు. కన్నడం తిరిగి రాస్తారు అక్షరాలని, తమిళం మన దాంట్లోని కాపీ, మలయాళం మన దాంట్లోని కాపీ. తెలుసా ఆ విషయం మీకు అందరికీ? దక్షిణాదిలో ఈ 5 రాష్ట్రాలు కూడా తెలుగులో నుండే పుట్టినయి. ఆయన్ని ఎవడికి తెలియదు, ఎవడు పట్టించుకోడు. ఆనాడు ఎప్పుడో
మన కృష్ణదేవరాయలు వగైరా వగైరా పాలించారన్నారు చూడండి, అప్పుడే మన తెలుగు ఢిల్లీ వరకు ఆ పై వరకు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లోనే తెలుగులోనే ప్రసంగించేవారు కృష్ణదేవరాయలు, వాళ్ళందరూ కూడా గజపతి రాజులు, కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా అక్కడ ఎప్పుడో పాటించారు. అయితే ఇప్పుడు అది కాదు సమస్య, అది పక్కన పెడదాం. ఏ భాష ఏంటి అనేది కాదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు. కేరళ ఒక్క సీటు రాదు, ఉండటానికి 550 దగ్గర ఆర్ఎస్ఎస్ కూటాలు ఉన్నాయి. అంటే కూటాలు అంటే దట్ మీన్స్ సంఘాలు ఉన్నాయి. కానీ ఒక్క సీటు కూడా ఏ రోజు కేరళలో బీజేపీ గెలవాల. ఎందుకని? అక్కడ ముస్లిం ప్రాధాన్యత ఎక్కువ, క్రిస్టియన్ ప్రాధాన్యత ఎక్కువ, అదీ కాక చదువుకున్న వారు ఎక్కువ. వారు ఎందుకు మనము ఢిల్లీ పాగాకు మన తలకాయ చెప్పాలి? ప్రాంతీయ పార్టీలు, మన పార్టీలు మనకుండగా, మన నాయకులు మనకుండగా ఎందుకు మనం వేరే వాళ్ళకి అప్పచెప్పాలి అనే ఉద్దేశంగా కేరళ ఆ విధంగా. కర్ణాటక, కన్నడం వాళ్ళు కూడా అత్యంత మేధావులు, చదువుకున్నవారు, వివేకవంతులు, చాలా ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది, టూరిజంగా డెవలప్ అయింది కాబట్టి వారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. వారికి ఏంటంటే కాపీ రైట్స్, కాపీ కొట్టడం కొంత అలవాటు ఉంది. ఆంధ్రాలో నుండి తెలుగుని ఎలాగైతే కాపీ కొట్టారో ఆనాడు వీళ్ళు మనమేంటి, మనం బాగా ధనికులం, అధికులం, మనం ఢిల్లీ తరహాలో మన బెంగళూరు ఉంది, మనం బెంగళూరుని ఢిల్లీ లాగా మనం ఇక్కడ క్యాప్చర్ చేయాలి, ఈ 4 స్టేట్లని మన చేతిలో పెట్టుకోవాలి, మన గ్రిప్పులో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది కర్ణాటక. అందుకని బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చింది, మళ్ళా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. సరే, ఇది పక్కన పెడదాం. ప్రాంతీయ పార్టీలకి కొద్దిగా అవకాశం ఇవ్వదు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసేసాడు. ఎందుకంటే వీళ్ళు చేసే బీజేపీలో బీజేపీ అనగానే ఒక పెద్ద గంగా నది, పవిత్రమైన గంగా నది. అమిత్ షాకి 3 క్రిమినల్ కేసులు ఉన్నాయి, అయినా సరే పవిత్రుడు. అలాగే గాలి జనార్దన్ రెడ్డికి జైలుకి వెళ్ళాడు, ఎన్నో కేసులు ఉన్నాయి, ఆయన తీసుకెళ్లి ఆ పార్టీ దాంట్లో విలీనం చేయగానే ఆయన పవిత్రుడు అయిపోయాడు. అలాగా ఇప్పుడు మన ఇటు వెళ్తే తమిళనాడు వాళ్ళు మనలాగే తెలివిగలవాళ్ళు, వాళ్ళకు చదువు కొన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి భాషా ప్రవర్తిత, ప్రాంతీయ తత్వం మనకి లేని భాష. ఒక నలుగురు కేరళ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక తమిళోడు వచ్చి ఎంటర్ అయితే పోపా అంటారు. ఇద్దరు తమిళోళ్ళు వచ్చి మాట్లాడుకుంటుంటే మనోడు వెళ్ళి మనకి తెలుగుడు వెళ్ళి తెలుగు రాపోయినా సరే తమిళ్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మన బార్డర్ చిత్తూరు, నెల్లూరు ఆ పైన ఎన్ని ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆ తమిళనాడులో చెందిన ప్రాంతాల్లో ఎక్కువగా అలవాటు పడిపోయి ఉండడం వల్ల మన వాళ్ళు తమిళ్ మాట్లాడేస్తారు ధారాళంగా. తమిళ దేవన్స్ కంట. ఇకపోతే మన తెలంగాణ ఉంది, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళే. ఏంటంటే వాళ్ళకి వాయు వరుసలు లేకుండా అందరూ కలిసి సంపాదిస్తారు, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు, అందరూ కలిసి పబ్బులకి వెళ్తారు. ఎవరన్నా తేడా వస్తే కౌరవ పాండవుల టైపు. పాండవుల మీదకి కౌరవులు యుద్ధానికి వస్తే పాండవులు 5, కౌరవులు 101. అదే పాండవులు కౌరవుల మీదకి వచ్చారనుకో, పాండవుల కౌరవులు 106. తెలంగాణ ఆ టైపు. ఎవరన్నా బయటోడు వచ్చి తెలంగాణలో యుద్ధం చేయడానికి వస్తే వాళ్ళ మీద తిరగబడిపోతారు.
తెలంగాణ అంతా ఒకటి అయిపోతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఇదేంటంటే ఓ ప్రత్యేకమైన రాష్ట్రం. అరే పక్క ఊళ్ళో తగలబడు, పక్క ఊళ్ళో కదా, మన ఊరి దగ్గర రాలేదుగా, పర్లేదులే, పక్కింట్లో గొడవ పనులే, మన ఇంట్లో కాదుగా, ఆడి సంగతి ఆడు చూసుకుంటాడులే. పక్క రాష్ట్రంలో మోడీ వచ్చాడంట, వెళ్దాం పద, అలాంటి ఆటికి వెళ్తారు. పనికిరాని ఆటికి వెళ్తారు. పనికొచ్చిన పక్కన అరే పక్కనోడికి సాయం చేద్దాం, రోడ్డు మీద పడిపోయాడు అలాంటి వాడికి చేద్దాం, చేయి అంటారు, ఈ పక్కకి వెళ్ళి తప్పుకుంటాడు. మన రాష్ట్రంలో పరిస్థితులు ఇవి. అయితే ఇప్పటికి ఎప్పుడు కూడా మన రాష్ట్రం కలిసి రాదు. పోటీలు పంతాలు, మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని విభేదాలు, అన్ని గొడవలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఎక్కడా లేవు. కాకపోతే వాట్ ఈజ్ ద థింగ్ అంటే ఇక్కడ ఏముందంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ ఎవరితో ఎవడు గొడవ పడ్డావు, ఆడెళ్ళి తెలంగాణలో ముస్లింలు హిందువులు కొట్టుకుంటారు, కానీ ఇక్కడ ఎవడు కొట్టుకోడు. ఇక్కడ ముస్లింలు హిందువులు అందరూ కలిసే ఉంటారు. తెలంగాణ వాళ్ళకి మనకి అది తేడా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వేరే మార్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకి సాయం చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఈవేళ టీడీపీ బీజేపీ జనసేన గెలిచిందనుకో, ఇవన్నీ వెళ్ళి మోడీ ఖాతాలో పడతాయి ఈ ఎంపీలన్నీ. లేదు ఈయన టీడీపీ 20 సీట్లు గెలిచింది, వైసీపీ 5 సీట్లు గెలిచింది, ఏం తేడా లేదు. ఈ 5 సీట్లు తీసుకెళ్ళి మళ్ళీ మోడీకి కలిపేస్తారు. టీడీపీ అసలు గెలవలేదు ఒక సీటు కూడా, మొత్తం 25 సీట్లు వైసీపీ గెలిచింది. ఈ వైసీపీ తీసుకెళ్లి సీక్రెట్గా వెనక నేను దొడ్డిదారిని తీసుకెళ్ళి అన్నిటికి సపోర్ట్ చేస్తాను. కానీ ఉత్తరాదిలో అలా చేయరు. ఉత్తరాదిలో ఇప్పటికే గ్రామాల్లో రానివ్వట్ల కొంతమంది నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని. బీజేపీ పరిస్థితి ఉత్తరాదిలో ఉనికి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన అందరం ఇప్పుడు మనం నిలకడగా మనం నిలబడితేనే మన భవిష్యత్తు ఉంటుంది. అది దాన్ని గమనించుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేగాని నాకెందుకు అని చెప్పినట్టు చేయకండి. ఇమ్మీడియట్లీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందు ఏం చేసినా చేయకపోయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.